ధరణి అక్రమాలపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చి అధికారానికి వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తోంది. ధరణి సంగతి తేల్చేందుకు ఇవాళ ఒక కమిటీ వేసింది. కమిటీలో 5 సభ్యులుంటారని ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో వెల్లడించింది. సభ్యులుగా కాంగ్రెస్ సీనియర్ నేత కోదండ రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి రేమన్ పీటర్, న్యాయవాది సునీల్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి మధుసూదన్, భూ పరిపాలనా శాఖ చీఫ్ కమిషనర్ సభ్యులుగా ఉంటారు. అందులో భూ పరిపాలనా శాఖ చీఫ్ కమిషనర్ మెంబర్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. ధరణి పోర్టల్ను పునర్వ్యవస్థీకరించి ప్రజలకు ఉపయోగపడే విధంగా రూపొందించాలని సూచిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సిద్ధార్థ్ చెప్తారు. సిద్ధార్థ్, చెప్పండి. ధరణిని రద్దు చేసి భూమాత అనే ఒక పోర్టల్ను తీసుకొస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. ఈ కమిటీలో ఒక కమిటీ వేసింది. ఆ కమిటీలో మెంబర్స్ ఉన్నారు. వీళ్ళ విధి విధానం ఏ విధంగా ఉండబోతున్నాయి? దీనికి సంబంధించి ఎప్పట్లోగా ఒక నివేదిక వచ్చే అవకాశం ఉంది? ఎప్పటి నుంచి ఇది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? థ్యాంక్ యూ స్వామి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని పూర్తిగా రద్దు చేస్తాం, ధరణి స్థానంలో కొత్త విధానాన్ని తీసుకొస్తామని చాలా సార్లు చెప్పారు. అది రాహుల్ గాంధీ కూడా ఈ విషయాన్ని పదే చెప్పారు తెలంగాణ ప్రజలకు. ధరణి వల్ల తెలంగాణ ప్రజలు చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ ఒక సొల్యూషన్ తీసుకొస్తుంది. ధరణి ప్లేస్ లో వేరే మెకానిజాన్ని తీసుకొస్తామని పదే చెప్పినటువంటి నేపథ్యం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో ధరణి స్థానంలో భూమాత యాప్ ని తీసుకొస్తాము, ధరణి కంటే అద్భుతంగా ఆ మెకానిజాన్ని తయారు చేస్తాము, ప్రజలకు వీలుగా, ప్రజలకు సులువుగా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఈ కొత్త విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు. దాంట్లో భాగంగా ప్రభుత్వం ఈ రోజు తొలి అడుగు వేసిందని చెప్పుకోవచ్చు. ధరణికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో ఒక 4 సభ్యులు ఉన్నారు. మెంబర్ కన్వీనర్ గా సిసిఎల్ఏ ఉంటుంది. దాంతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత కోదండ రెడ్డి ఉన్నారు. ఈయన ఇంతకు ముందు సిసిఎల్ఏకి పనిచేశారు. భూ పరిపాలనకు సంబంధించి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అయినా. దాంతో పాటు మాజీ ఐఏఎస్ అధికారి రేమన్ పీటర్ ఉన్నారు. భూమి సునీల్ అని ఒక అడ్వకేట్ ఉన్నారు. ఆయన ధరణికి సంబంధించినటువంటి విషయాలలో గాని, రెవెన్యూకి సంబంధించినటువంటి విషయాల్లో గాని చాలా ఎక్స్పర్ట్ ఆయన కూడా ఉన్నారు. ఆయనతో పాటు రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా ఉన్నటువంటి మధుసూదన్ కూడా ఈ కమిటీలోకి తీసుకున్నారు. మొత్తానికైతే ఈ కమిటీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి ధరణిలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, దీనికి సొల్యూషన్స్ ఏంటి అనే అంశానికి సంబంధించి పూర్తిగా అధ్యయనం చేసి ఒక కంక్లూజన్ కు వస్తుంది. దీంట్లో భాగంగానే ధరణి పేరును మార్చేసి భూమాత పేరుగా డిక్లేర్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఇటు ప్రజావాణిలో గాని, ప్రజా పరిపాలనలో అభయస్థము దరఖాస్తులు స్వీకరించేటువంటి సమయంలో గాని ధరణికి సంబంధించినటువంటి అంశం పైన చాలా దరఖాస్తులు వచ్చాయి. వీటన్నింటికి సొల్యూషన్ కావాలంటే ధరణి పోర్టల్ కి సంబంధించి కొన్ని మార్పులు చేయవలసిందే. ఆ మార్పులు చేయడంలో భాగంగా ఈ రోజు వేసినటువంటి కమిటీ కీలకంగా పనిచేస్తుంది. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ ధరణి పోర్టల్ పూర్తిగా ఒక నూతన విధానంతో ఉంటుంది, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తారు. రైట్ సిద్ధార్థ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.